హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను పాతకాలం నాటి బియ్యం పిట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది అమ్మమ్మ నానమ్మల కాలం నాటి రెసిపీ అండి. మేబీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియపోవచ్చు ఈ రెసిపీ గురించి. ఇప్పుడు బియ్యం పిట్టు ప్రాసెస్ చూద్దాము. 2 గ్లాసుల రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము రవ్వలాగా వేసుకోవాలి బియ్యాన్ని. సేమ్ మనము ఇడ్లీకి సూజీ ఎలా ఉంటుందో అలా వేసుకోవాలన్నమాట. తర్వాత ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని సరిపడినంత సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వాటర్ని మనము బియ్యం రవ్వలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక ముద్దలాగా అయ్యే వరకు మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1/2 kg బెల్లం తీసుకున్నాము, దాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టీల్ బౌల్ తీసుకోవాలండి. దాంట్లో ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ కట్టుకోవాలి. ఏదైతే మనము బియ్యం రవ్వ సాల్ట్ వాటర్ కలుపుకున్నామో ఆ మిశ్రమాన్ని మనము ఈ క్లాత్ మీద వేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడకనివ్వాలి. తర్వాత స్మూత్గా ఉడుకుతుంది. చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుని తురిమిన బెల్లాన్ని కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవటమేనండి. ఎంతో ఎమ్మీగా ఉండే బియ్యం పిట్టు రెడీ అయిపోతుంది. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. కొంతమంది పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటారు. ఒక గ్లాస్ వరకు వేసుకోవచ్చు తురుము. అది వేసుకుంటే కూడా టేస్ట్ డబుల్ అవుతుంది. చాలా బాగుంటుందండి. ఇది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఈ రెసిపీని మా అమ్మ చేసేవాళ్ళు, చాలా రుచిగా ఉండేది. ఈ పిట్టుని ఇడ్లీ పాత్రలో కూడా వేసుకోవచ్చు. మేము మాత్రం క్లాత్తో వేసామన్నమాట. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.